హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో ఎప్పట్లా కామెంట్ చేసిస్తూ ఉండండి. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే టీనేజ్ అమ్మాయిలు ఏం కోరుకుంటారో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సిరీ క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. 13 నుండి 19 ఇయర్స్ ఉన్న అమ్మాయిలని మనం టీనేజ్గా భావిస్తాం. ఈ వయసులో వాళ్ళకి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎదుగుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళపై శ్రద్ధ ఉంచితే చాలా మంచిగా ఉంటుంది. ఈ వయసులో అమ్మాయిలకి మానసికంగా కానీ శారీరకంగా కానీ మార్పులనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటారా? హార్మోన్ల ప్రభావం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి వీటిపై ఈ మార్పుల గురించి అవగాహన కల్పిస్తూ ఉంటే వాళ్ళకి ఎలాంటి బాధ కానీ ఎలాంటి అపోహ కానీ ఏమైనా భయం ఉన్నా సరే వాళ్ళకి తొలగిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళకి ఈ వయసులో వచ్చాక ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఏంటి అనేది అంత క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా మంచిగా వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. సాధారణంగా ఇప్పటి కాలంలో అయితే 13 నుండి 19 ఈ ఇయర్స్‌లోనే ముఖ్యంగా 13, 14, 15 ఈ 3 ఇయర్స్‌లో ఉన్న వయసు ఎమ్మటే వీళ్ళు మెచ్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటారా? వీళ్ళు తినే ఆహారం వల్ల, మంచి పోషకాలు తీసుకోవడం వల్ల వీళ్ళకి ఈ ఈ వయసులో మెచ్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి జరిగే మార్పుల ద్వారా వాళ్ళు బాడీలో జరిగే మార్పులు కానీ ఇంకా ఏదైనా సరే వాళ్ళకి తెలియకుండా జరుగుతుంది. కాబట్టి భయపడుతూ ఉంటారు. పక్కన వేరే వాళ్ళకి వాళ్ళ స్నేహితులకి లేనిది తనకి ఎందుకు ఇలా జరుగుతుంది అని వాళ్ళు బాధపడుతూ వాళ్ళలో వాళ్ళే కుంగిపోతూ ఉంటారు. ఎవరిని అడగాలి, ఎవరికి చెప్పాలి అన్న తెలియక చాలా కృంగిపోతూ ఉంటారు ఈ టీనేజ్ అమ్మాయిలు. కాబట్టి మీరు ఒకవేళ మీ అమ్మాయి కనుక ఫ్రీగా ఉంటే, మీ అమ్మాయి మీతో ఫ్రీగా ఉంటే మిమ్మల్ని అడిగితే, ఒకవేళ అమ్మ పీరియడ్స్ అంటే ఏంటి అని అడిగితే ప్రశ్నని మీరు దాటకుండా పీరియడ్ గురించి తనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. పీరియడ్ అంటే ఏంటి? ఏం చేయాలి? అన్న మొత్తం క్లారిటీగా తనకి డీటెయిల్స్ చెప్పారనుకోండి, తనకి ఎలాంటి భయం గానీ, ఎలాంటి అపోహ గానీ, ఎలాంటి మానసిక ఒత్తిడి గానీ ఉండకుండా ఉంటుంది. ఒకవేళ తను అమ్మ పీరియడ్ అంటే ఏంటి అని అడిగినా సరే మీరు ఏం ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా అలాగే మానేశారనుకోండి, తనకి మానసికంగా ఒత్తిడి అనేది ఎక్కువైతుంది. మరియు అమ్మాయిలు ఎక్కువగా స్టడీ మీద కాన్సంట్రేట్ చేయలేకపోతారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా అడిగినా సరే, వాళ్ళకి ఎలాంటి సందేహం ఉన్నా సరే, వాళ్ళ టీనేజ్ గురించి కానీ, లేకపోతే వాళ్ళ బాడీలో జరిగే మార్పుల గురించి కానీ ఏమైనా ఉన్నా సరే, తల్లిదండ్రులు ఒకవేళ తండ్రి కాకపోయినా తల్లి అయినా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అమ్మా! నీకు ఈ వయసొచ్చింది కదా! కాబట్టి ఇలా జరుగుతుంది. ఇది సహజమే. ఈ మార్పులనేవి సహజమే. కాబట్టి నువ్వేం బాధపడాల్సిన లేదు. నీకే కాదు, నీ వయసులో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయికి ఇలాగే జరుగుతుంది. కాబట్టి నువ్వు ఏం బాధపడొద్దు అని మీరు మంచిగా ఒక స్నేహితురాలిగా కన్న కూతురికి ఎక్స్‌ప్లెయిన్ చేశారనుకోండి, తను అర్థం చేసుకొని తన స్టడీస్ మీద కాన్సంట్రేట్ చేస్తుంది. మీరు ఏం చెప్పకుండా అలాగే వదిలేశారనుకోండి, తనకి బాధ వేస్తుంది. అసలు ఎందుకిలా జరుగుతుంది? నాకే జరుగుతుందా? నా స్నేహితులకు గూడా జరుగుతుందా? అని వాళ్ళకి బాధేస్తుంది. చదువు మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతారు. కాబట్టి మీ కూతురు కనుక ఏమైనా అడిగితే తనకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. క్లారిటీగా వాళ్ళకొక సమాధానం ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఏంటి అన్న అవగాహన వాళ్ళకి కలుగజేస్తే సరిపోతుంది. స్వేచ్ఛనివ్వడం కరెక్టే. కానీ ఎంతవరకి వాళ్ళకి ఆ స్వేచ్ఛ అనేది వాళ్ళు భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అన్న అవగాహన కలిగిస్తే సరిపోతుంది. అంతేకాని ఇంకా వేరే దారి పడితే మాత్రం కుదరదు. కాబట్టి కాస్త జాగ్రత్త వహించాలి. మీరిచ్చే స్వేచ్ఛ వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటున్నారో మీరు కాస్త గమనిస్తూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మీరు మీ పిల్లలతో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడడం నేర్చుకోండి. చాలా వాళ్ళు బయట జరిగే విషయాలు ఏదైనా సరే మీకొచ్చి చెప్పే విధంగా, స్నేహపూర్వకంగా మీతో వచ్చి బయట జరిగే విషయాలన్నీ మీతో చెప్పేట్టుగా మీరు వాళ్ళతో కలిసి ఉండాల్సి ఉంటుంది. మీరు చిన్నతనంలో తనని ఎలా ఎత్తుకొని, ఎలా ఆడిచ్చారో ఇప్పుడు గూడా తనతో అలా ఆడండి. వాళ్ళని సినిమాకి తీసుకెళ్ళండి, కలిసి వెళ్ళండి, బుక్స్ చదివించండి. ఇలా చేస్తూ వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమైనా చిన్న ప్రాబ్లమ్ వచ్చినా సరే, నా తల్లుంది కదా! తనకి నేను చెప్తాను. మా తల్లిదండ్రులకి చెప్తే అది సాల్వ్ అవుతుంది అన్న
ధైర్యం వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి వాళ్ళతో ప్రేమగా, స్నేహపూర్వకంగా ఉండడం నేర్చుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అమ్మాయిల మీద దారుణాలనేవి జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. బంధువులు కానీ, స్నేహితులు కానీ, తెలిసిన వారి చేతిలోనే అఘాయిత్యాలనేవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అమ్మాయిలకి గుడ్ టచ్ అంటే ఏంటి? బ్యాడ్ టచ్ అంటే ఏంటి? అనేది మీరు తెలియచేస్తూ ఉండాలి. ఇంకా స్నేహితులతో ఎంతవరకి ఉండాలి, ఎంతవరకి మాట్లాడాలి అన్న విషయం కూడా వాళ్ళకి వివరిస్తూ ఉండాలి. టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ వాళ్ళ పట్ల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అని విషయం వాళ్ళు గ్రహించేలాగా వాళ్ళకి వివరంగా చెప్పాలి. ఇవన్నీ చేశారనుకోండి, పిల్లలు ఈ వయసులో, ఈ టీనేజ్ వయసులో వాళ్ళకి ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న అవగాహన వస్తుంది. వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. ఈ వయసు అట్రాక్షను కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఎవరైనా ప్రేమ చూపినా సరే వెంటనే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి మీరు మీ పిల్లలని, అమ్మాయిలని మీరు గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఎటెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ మనసులో ఏముంది, ఏంటి అన్న అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడండి ప్రేమగా. వాళ్ళకి కొద్దిగా బాధ వేసినా సరే, ఎలాంటి విషయంలో అయినా సరే వాళ్ళు మీతో ప్రేమగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని మీతో మాట్లాడతారు. మీరు వాళ్ళతో ప్రేమగా ఉంటేనే కదా వాళ్ళు మీతో మాట్లాడేది. కాస్త టైం స్పెండ్ చేయండి. నెగ్లెక్ట్ చేయకండి. ఆడపిల్లలున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. పిల్లలతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళని నెగ్లెక్ట్ అస్సలు చేయకండి. వాళ్ళకి చిన్న బాధ వేసినా సరే వాళ్ళని ఎవరు ప్రేమగా చూస్తారో, ప్రేమగా మాట్లాడతారో వాళ్ళకి ఆ బాధ అనేది వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీ అమ్మాయిలని మంచిగా కాబట్టి మీ అమ్మాయిలని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి ఈ బాడీలో జరిగే మార్పుల గురించి మంచిగా ఎక్స్‌ప్లెయిన్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.